యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. చదివిన లేఖన భాగంలో ఏలియాని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క దిగజారుడుతనం రోజు రోజుకు ఎక్కువైపోతుంది. ఆహాబు రాజు తన భార్య అయిన యెజెబెలు వాళ్ళు చేసే నికృష్టమైన పనులకి దైవజనుల్ని, నిజమైన దేవుణ్ణి ఆరాధించే ప్రజలను చంపటం, బయలుదేవతను ఆరాధించమని ఇశ్రాయేలీయులకు చెబుతూ ఉన్న సమయంలో దేవుడు తన దైవజనుడైన ఏలియాను పైకి లేపాడు. ఇది ఎలాగంటే ఒక మతపరమైన శాఖను కాదు, ఒక కమిటీని కాదు, ఒక సమూహాన్ని కాదు, లేదా ఒక దేవదూతను కాదు. ఇక్కడ ఏమంటాడంటే మన వంటి స్వభావం గల మనుష్యుడే. మన వంటి స్వభావమే. ఆయనేమి పైనుంచి ఊడిపడిన వాడు కాదు. ఆయన ఏదో విచిత్రమైన వాడు కాదు. ఆయన మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఈయనకి ఇంతగా వర్షింపకున్నట్లుగా 3.5 సంవత్సరములు ఆపేసేంతగా ఈయన ఎందుకని ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే ఇతనికి రోషం ఎక్కువ. ఈయనకి దేవుని శక్తి ఏంటో తెలిసిన వాడు, దేవుని దర్శనాన్ని రుచి చూచిన వాడు, దేవుని మనసు ఎరిగిన వాడు. అలాంటి సమయంలో ఇశ్రాయేలీలు తమ భక్తి విధానాన్ని మార్చుకుని దారి తప్పిపోతున్న సమయంలో ఏలియా గారు ఇలాగా విజృంభించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇశ్రాయేలీలు బాగా దిగజారిపోతున్నారు. వాళ్ళు ఎవరు నిజమైన దేవుడు ఏంటి అని చెప్పి వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒకసారి అంటాడు, మీరు ఎందుకు 2 తలంపుల మధ్య తడబడుతుందరు? 2 తలంపుల మధ్య ఎందుకు తడబడతారు? యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి, బయలుదేవుడైతే బయలును అనుసరించండి అంటే వాళ్ళు ఏం చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి సత్యమేంటో తెలియదు. సత్యమేంటో తెలియనప్పుడు ఏం చెప్పగలరు? ఏదో సత్యం ఎరగక అట్లాగే ఉండిపోయారు, స్తబ్దంగా ఉండిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఏలియాని దేవుడు పైకి లేపాడు. హల్లెలూయా. ఆ ఏలియా ఒక రోషం కలిగిన వాడిగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా వర్షం పడదు, నా మాట ప్రకారం గాక యెహోవా సన్నిధిని, నేను ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవం తోడు ఒక చుక్క వర్షం కూడా పడదు, మంచు బిందువు కూడా పడదని సవాల్ చేసి రాజుతో మాట్లాడి అని వస్తాడు. అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమనాలి? రాజా, నువ్వు చిరకాలం జీవించాలి, రాజుగారు నీకు దండాలు దశకాలు. రాజు దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడాలి. కానీ ఈయన వెళ్ళి ఏం చేస్తున్నాడంటే హెచ్చరించి వస్తున్నాడు. ఎలాగా? ఏ మంచి మర్యాద లేదంటే ఈ సంవత్సరం వర్షం కానీ మంచు కానీ పడదు. ఏంటంత ధైర్యం అని అంటే ఎవరు చూసుకుని ఈయన ఉన్నది ఒక్కడే వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్తే రాజు సైన్యం ఉంటుంది. రాజు దగ్గరికి వెళ్ళి హెచ్చరిస్తాడు, వచ్చేస్తాడు. ఏముంది? ఎందుకని ఈయనకి ఎంత ధైర్యం అని అంటే దేవుని యొక్క మనసు ఎరిగిన వాడు,
దేవుని అంతరంగాన్ని ఎరిగినవాడు, దేవుని యొక్క దర్శనాన్ని రుచి చూచినవాడు, దేవుని కొరకు వైరాగ్యంతో నిలబడగలిగినవాడు. అందుకనే ఎవరిని చూసి ఖాతరు చేయడు. అందుకనే ఈయన మన వంటి స్వభావం కలిగిన వాడే. దేవునితో అధికంగా గడపటం వల్ల, దేవునితో పెరుగులాడుతూ దేవుని సన్నిధిలో ఉండటం వల్ల, దేవుని మనస్సెరిగి ఇదిగో ప్రజలు దేవుని సన్నిధి నుంచి, నిజమైన దేవుడి నుంచి, నిజమైన దేవుని ఆరాధించే పరిస్థితుల నుంచి తప్పిపోతుంటే ఊరుకోలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. అందుకనే ఈయన బద్దలైన బండ సందుల్లో నిలబడటానికి తెగించి వెళ్ళి రాజుని హెచ్చరిస్తున్నాడు. ఒక ప్రసంగికుడిని కాదండి, లేదా ఒక శాఖను లేపలేదు, ఒక సమూహాన్ని కాదు, మన వంటి స్వభావం కలిగిన మనుష్యుణ్ణే. అంటే మనుషుని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఈ రోజుల్లో కూడా నిజమైన దేవుణ్ణి ఆరాధించే పరిస్థితుల నుంచి చాలా రకరకాల పరిస్థితులకి దిగజారిపోతూ ఒక మనిషి దేవుణ్ణి వెతుక్కుంటూ దేవుడికి దూరం అయిపోయి దేవుడి కాని దాని కొరకు ఆకర్షితులైపోతున్నారు. దేవుడంటే భక్తి ఎక్కువై, ప్రేమ ఎక్కువైపోయి, దేవుడు అని ప్రతిదానికి నమస్కారం చేస్తుంది. అందుకనే అలాంటి పరిస్థితుల్లో ఏలియా పైకి లేచి, యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, బయలు దేవుడైతే బయలును ఆరాధించండి. ఈ రోజుల్లో ఏలియా వంటి మనుషులు కావాలి. అలాంటి పరిస్థితుల్లో నిజ దేవుణ్ణి పరిచయం చేయగలిగే ఏలియాలు కావాలి. అతడు మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షింపుకున్నట్లు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంట. అంటే దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేసాడండి. అతని గురించి దేవుడు 2 మాటలు, అతడు ప్రార్థన చేయుచుండు. అతడు ప్రార్థన చేయగా, ప్రార్థన అతడు ప్రార్థన చేస్తున్నాడంట. ప్రతికూల పరిస్థితుల్లో, అందరినీ చంపుతున్న పరిస్థితుల్లో, దైవజనులందరినీ, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరినీ చంపుతున్న పరిస్థితుల్లో రోషంతో నిలబడగలిగిన ఏలియా ప్రార్థన పూర్వకంగా దేవుని పక్షంగా నిలబడుతున్నాడు, రోషంగా. అదే బద్దలైన శబ్దంలో నిలబడటం. అందుకని పరిశుద్ధాత్ముడు ఏలియా గురించి 2 మాటల్లో రాసిపెట్టాడు. అతడు ప్రార్థన చేయుచుండెను, అతడు ప్రార్థించెను. ఆయన ప్రార్థన దేవుని కొరకు కానీ, ఒక మనుషుడి కొరకు కానీ, ప్రార్థన తప్ప ఇంకొక అధికమైనది ఏదీ లేదు. అంటే ఇంతకంటే ఎక్కువైనది ఏమీ చేయలేడు. ఒకడు ప్రార్థిస్తే అతని పక్షంగా కార్యాలు జరగటానికి దేవుడు సమకూరుస్తాడు. ఏలియా ప్రార్థించాడు. 3.5 సంవత్సరములకు ఆకాశానికి తాళం వేసి జేబులో పెట్టుకున్నాడు. ఒక మనుషుడు ఇంతకంటే దేవునికి కానీ మనుషులకు కానీ చేయగలిగిన మేలేమీ లేదు. అందుకనే ప్రార్థనా పరులు దేశానికి కానీ, సంఘానికి కానీ, కుటుంబానికి కానీ వాళ్ళు ఉపకారులుగా ఉంటారు. వాళ్ళు ప్రార్థనా పరులు. వారి యొక్క ప్రార్థన ప్రజల మంచిని కోరుకుంటుంది, ప్రజల యొక్క గమనాన్ని మార్చేస్తుంది, దేశం యొక్క స్థితిగతులను మార్చేస్తుంది. ఏలియా దేవుని స్వరాన్ని, దేవుని దర్శనాన్ని, దేవుని శక్తిని రుచి చూచి శత్రువుల యొక్క బలాన్ని అంచనా వేసి దేవుని భాగస్వామిగా మారిపోయాడు, దేవునికి అంటుకట్టబడిన వాడిగా మారిపోయాడు.
దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచి దేవుని మాటను పట్టుకుని విజయాన్ని సాధించాడు. అందుకని అతడు మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆయన చేసే ఆలోచన విధానాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అతను ఆ పరిస్థితులన్నిటిని బట్టి అతను కార్చిన కన్నీరు కానీ, అతడు సహించిన ఆత్మవేదన కానీ, అతడు ఆత్మలో మూలుగుతూ దేవుని సన్నిధిలో గడిపిన ఆ దినములు కానీ దేవుని గ్రంథంలో రాసిపెట్టు చెడగొట్టిన. ఎందుకంటే ఏలియాకి దేవునితో మమేకమైపోయాడు. దేవుని మనస్సును చూసి దేవుణ్ణి తనకు తానుగా హత్తుకుని దేవుని ఇష్టాన్ని చేయటానికి తను తానుగా సమర్పించుకున్నాడు. ఇక ఏది చూసి తనకు అంతు చెందడు. ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తే అంతే సంగతులు. ఆకాశమా వర్షం పడదు, 3.5 సంవత్సరాలు వర్షం పడదు అంటే ఆకాశానికి తాళం వేశాడు, జేబులో వేసుకున్నాడు, రాజా బాయ్ బాయ్ అన్నాడు. ఇంకెక్కడ ఉన్నాడు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఈ ఆహాబు రాజు ఎతకని ప్రాంతం లేదు, ఎతకని ప్రజలు లేరు, ఎక్కడికి వెళ్ళినా ఈయన దొరకడు. ఈయన ఎవరికన్నా దొరుకుతాడని అంటే ఆకాశంలో కాకులు దొరుకుతాడు, వాగులో నీళ్ళకు దొరుకుతాడు. ఎందుకంటే కెరీతు వాగు దగ్గర ఉంటాడు కాబట్టి వాగులో నీళ్ళకు దొరుకుతాడు, కాకులేమో ఆహారం తీసుకొస్తాయి. అంటే ప్రార్థనా పరుల కొరకు దేవుడు ప్రతి దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి సిద్ధపరుస్తాడు. కాకులు సహజంగా పిల్లల దగ్గర కానీ మన దగ్గర కానీ ఆహారాన్ని తన్నుకుపోతాయి, కానీ ఒక ప్రార్థనా పరుడు కోసం ఆహారాన్ని తీసుకొచ్చి ఇచ్చిపెట్టేది. ఒక ప్రార్థనా పరుడు కొరకు దేవుడు పక్షులను కూడా మారుస్తాడు, పక్షుల స్వభావాలు కూడా మారుస్తాడు. ఎందుకని అనంటే ఇదిగో అతడు చేయించున్న పని దర్శనం అనుకూలంగా చేస్తున్నాడు. అతడు అత్యాశక్తితో దేవుని దర్శనాన్ని పట్టుకుని ఆసక్తితో ప్రార్థన చేస్తుంటే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు. అంటే భూమి పంట లేదు, మంచు వల్ల పెరిగే మొక్కలు ఉంటాయి, మంచు వల్ల పండే ధాన్యాలు ఉంటాయి, లేదా గడ్డి పెరుగుతుంది, పశువులు కూడా మేత లేకుండా అయిపోయింది. ఎందుకని? నీతిమంతుల్ని చంపుతున్నారు, నీతిమంతుల్ని చంపేస్తున్నారు. ఏలి అనుకుంటున్నాడు నేను ఒక్కడనే మిగిలాక ఇక అందరూ అయిపోయారని అనుకుంటున్నాడు. కానీ ఆ ఒక్కడు ఏం చేశాడు అంటే నేను ఒక్కడనే ఉంటాను, దేవుని దర్శనాన్ని ప్రజలకు మరలా తీసుకెళ్ళడానికి నేను ఒక్కడనే ఉంటాను, తీసుకెళ్లాల్సిందే, దేవుని మాటను ప్రజలకు అందించాల్సిందే అని చెప్పి బయలుదేరాడు. ఆ తాళం వేసుకుని జేబులో వేసుకుని కెరీతు వాగు దగ్గర కూర్చున్నాడు. ఆ తాళం కోసం అయ్యా వర్షం ఎప్పుడు వస్తుందని చెప్పి ఆ తాళం కోసం ఆహాబు రాజు ఎదురు చూస్తాడు. ఇంకెక్కడ దొరుకుతాడు? మళ్ళీ దర్శనాన్ని పట్టుకునే వస్తాడు. అతడు ప్రార్థన చేసే మళ్ళీ బయలుదేరుతాడు. ఈయన ప్రత్యేకంగా ఉంటాడండి. మరణం వచ్చిందంటే ప్రార్థన చేస్తాడు. యెజెబెలు రేపు వారిలో ఒకరిలాగా నేను లేపేస్తాను, నేను చంపేస్తానని చెప్పి బయలుదేవతను ఆరాధించే ప్రవక్తలను చంపిస్తే ఆ ప్రవక్తలను చంపిన దాన్ని బట్టి యెజెబెలు కానీ రేపు వారిలో నువ్వు కూడా ఒకరిలాగా లేపేస్తాను అంటే ఆ మాటకి భయపడి అక్కడ కూడా ప్రార్థన చేస్తాడు. బదరు వృక్షం కింద కూర్చుని నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, నువ్వు తీసేసుకో ప్రభు. ప్రభువుని పట్టుకుని ప్రతి విషయాన్ని బట్టి ప్రార్థన మీదకి వెళ్ళిపోతాయి మనసు. ఎవరైనా బెదిరిస్తే ప్రార్థన చేస్తాడు, ఎవరైనా చంపుతానంటే నిజ దేవుణ్ణి ఆరాధించకుండా తప్పిపోతున్నారంటే ఏలియాకి రోషం వస్తుంది, ఎందుకు ప్రార్థన చేస్తాడు.
వర్షం ఆగిపోవాలంటే ప్రార్థన చేస్తాడు, వర్షాన్ని రమ్మనటం కోసం ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేసే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. రాజుల గ్రంథంలో ఉంటుంది, ఆయన 7 సార్లు ప్రార్థన చేస్తాడు. 7 సంపూర్ణతకు సాదృశ్యం. అంటే వచ్చే వరకు, వర్షం వచ్చే వరకు ఆయన మోకాళ్ళ మీద మూలుగుతూ ఉంటాడు. దైవజనుడు దేవుని దర్శనాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో అపవాదితో పోరాడుతూ, ఈ లోకంతో పోరాడుతూ, ఈ చెడిపోయిన ఈ లోకంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి మోకాళ్ళ మీద నిలబడగలిగే, బద్దలైన సందుల్లో నిలబడగలిగే వారు కావాలి. అలాంటి వారిగా నువ్వు నేను ఉండాలి. అందుకనే అంటాడు, ఉప్పు తన సారాన్ని కోల్పోతుందంట, బంగారం తన కాంతిని కోల్పోతుంది. ఇదిగో సారాన్ని కోల్పోతున్న ఆ ఉప్పు, కాంతిని కోల్పోతున్న బంగారానికి మెరుగు పెట్టాలంటే ప్రార్థనలో మెరుగు పెట్టాలి. దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ, దేవుని సన్నిధిలో ప్రార్థనతో దేవుని దర్శనాన్ని వారు సాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసే అద్భుత కార్యాలు బహు భయంకరంగాను బలంగాను ఉంది. ఎవరన్నా చనిపోయాడంటే ఆ కోసం ప్రార్థన చేస్తే, నువ్వు మరణాన్ని అనుమతించావా, ప్రాణాన్ని మరలా ఇవ్వు అని అంటే, ఈయన చాలా ప్రత్యేకంగా ఉంటాడండి. దేవుని కొరకు నిలబడగలిగిన వాడి కొరకు దేవుడు చేసే అద్భుత కార్యాలు చాలా అమోఘంగా ఉంది. కాబట్టి బంగారం తన కాంతిని కోల్పోతున్న మనం ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకనే అంటాడు ఆయన, నేను ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో అని అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిని బట్టి ఆయన సవాల్ విసురుతున్నాడు, దేవుని బట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాడు, దేవుని సన్నిధిని బట్టి ఆయన రాజుల ముందు నుంచి అంటున్నాడు. అంటే ఈ రోజుల్లో నేను ప్రార్థనకి వెళ్తున్నాను అనడానికి సిగ్గుపడే పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కడు బైబిల్ పట్టుకోవటానికి సిగ్గుపడతాడు, ఒకడు దేవుని వాక్యం పట్టుకొని నడవటానికి సిగ్గుపడతారు. ఎందుకని? నా జీవితంలో మార్చిన బైబిల్ని నేను మోయటానికి నేనెందుకు సిగ్గుపడాలి? దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళడానికి నేనెందుకు సిగ్గుపడాలి? అందుకనే ఏలియా అంటాడు, ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు, ఆయన పక్షంగా నేను వస్తాను, ఆయన ఇచ్చిన దర్శనాన్ని బట్టి వస్తాను, ఆయన ఇచ్చిన మాటను బట్టి వస్తాను. నేను ప్రకృతి గమనాన్ని మార్చేస్తాను. ఈయన ప్రార్థన చేస్తే కరువు వచ్చింది, 3.5 సంవత్సరాలు వర్షం లేదని అంటే ఇక ఆ ఊర్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి చూడండి. పంటలు పంటలు, గేదెలకి గడ్డి దొరకు. నేను అనుకుంటాను, ఆహాబు రాజు అసలు రాజులు సహజంగా ఏం చేయాలనంటే, ఈ యుద్ధానికి వచ్చిన వాళ్ళకి యుద్ధం చేస్తూ తన దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు. కానీ ఒక దైవజనుడు ఆజ్ఞాపించి చిరుకు కూడా వర్షం పండుగ చేస్తానని చెప్పి, మీరు నీతిమంతులను చంపిస్తారా, ప్రజలను తప్పుదారు పట్టిస్తారా, ఇక్కడి నుంచి వర్షం కానీ మంచు కానీ పడదానని చెప్పి సవాల్ చేసి అంటే ఇక మనోడు గడ్డి ఎక్కడ దొరుకుతుందా అని ఎత్తుక్కుంటున్నాడు. అది ఒక నీతిమంతుడు దేవుని పక్షంగా నిలబడితే గడ్డెక్కడ దొరుకుతుందా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. సహజంగా యుద్ధం చేయాల్సిన రాజు పశువులకి మేత వెతుక్కుంటున్నాడు. ఎందుకని అనంటే దేవునికి ఎదురు తిరిగితే దేవుని బిడ్డలు చేసే ప్రార్థన ఏం లేదు, యుద్ధం కాదు కదా, ఈ గడ్డి పరకలు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితులు వస్తుంది మనవాడు. మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ గతి ఎదుగురా నీతిమంతుల్ని హాయిగా ఉన్నవాడిని వండకుండా ఆ ఏరియాని పైకి లేపడానికి వీళ్ళు చేసిన నికృష్టమైన కార్యాల వల్ల ఏరియా పైకి లేచాడు, ఏరియా తెగించాడు.
దేవుని దర్శనాన్ని పట్టుకుని ఆమె దగ్గరికి వెళ్ళాడు. వర్షం పడుతూ ఆకాశం నుండి అగ్ని కురిపిస్తాడు. ఈయనేంటోనండి నాకు అర్థం కాదు, ఏంటో నీరు పోసినట్టుగా అగ్ని కురిపిస్తాడు, అగ్ని ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తాడు. ఎందుకనంటే దర్శనాన్ని, దాని శక్తిని రుచి చూచిన వాడు, దేవుని మనసు ఎరిగి దేవునితో మమేకమైపోయి దేవుని సన్నిధిలో గడిపిన వాడికి ఏది పెద్దగా కనబడదు, దేవుని సన్నిధే ముఖ్యమైనదిగా కనబడుతుంది. అందుకనే అంటాడు, రాజు ముందుకెళ్ళి నేను రారాజు సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఆ యెహోవా జీవంతుడు, ఆయన సన్నిధిలో నేనున్నా. నువ్వు ఆయన కంటే ఒక్క చిటికెడు కూడా పనికిరావు ఆయన ముందు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన శక్తి ఏంటో నీకు నాకు అర్థమైతే లోకంలో ఎవడి ముందు సలాం పట్టవు, ఎవరి దగ్గర చేయి చాపవు. దేవుని కొరకు ఒక రోషం కలిగిన వాడిగా ముందుకెళ్ళిపోతాం. అందుకనే ఏలియా కొరకు దేవుడి ధర్మంలో ఎదురు చూస్తున్నాడు. ఏలియా వలె ప్రార్థన చేసే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇదిగో బంగారం కాంతిని కోల్పోయినట్లుగా మనము దేవునితో జ్ఞాపకగా ప్రార్థనలో ఉండక కాంతిని కోల్పోతున్నాం, మన శక్తిని కోల్పోతున్నాం. దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని, దేవుని ప్రేమను, దేవుని యొక్క దర్శనాన్ని మనం వదులుకుంటున్నాం. మరలా మెరుగుపరిచినట్లుగా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా మరలా నేను మెరుగుపరచబడాలి, నీ సన్నిధిలో నన్ను నూతనంగా మార్చు, నీ కొరకు నిలబడతానయ్యా, నీ కొరకు పనిచేస్తానయ్యా, నీ సాక్షిగా నేను నడుస్తాను ప్రభువా అని మనం దేవుడికి అప్పగించుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మనల్ని నీతిమంతులుగా మార్చి దేవుని కొరకు గొప్ప కార్యములు చేయబడిన బద్దలైన సందుల్లో నిలబడటానికి దేవుడు మనల్ని సిద్ధపరిచేవాడుగా ఉంటాడు.